హలో ఎవ్రీవన్, ఎన్ఎస్డి క్రియేటివ్ వర్స్ ఛానల్కి స్వాగతం. ఇంట్లోనే సూపర్ టేస్టీ కలర్ఫుల్ నెయ్యి పూసగా వచ్చేటట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. ప్లీజ్ నా వీడియో చూసిన తర్వాత లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పాలు కాగిన తర్వాత పాలపైన వచ్చే మీగడని ఒక 25 డేస్ వరకు ఒక బౌల్లో వేసి పెట్టుకుంటానండి. నాకు ఆ బౌలు మీగడ కోసం మాత్రమే వాడతాను. మనం మీగడ కంటే ఎక్కువ పెద్దగా ఉండే బౌల్ని తీసుకొనేసి దాంట్లో వేసుకొని పప్పు గుత్తితో క్లాక్ వైజ్ డైరెక్షన్లో బాగా మెదుపుకోండి. పప్పు గుత్తితో బాగా మెదుపుకొని, ఇది కొంచెం కష్టంగా ఉంటుంది కానీ నాకు ఇష్టం, చాలా బాగుంటుంది ఈ పద్ధతి చేయడం. సో ఇట్లా చేస్తూ ఉంటే వాటరు సపరేట్ అవుతుంది, వెన్న రెడీ అవుతుంది అన్నమాట. వెన్న పడుతుంది, మనకు తెలుస్తుంది అన్నమాట. వెన్న ముద్దలుగా పక్కకు వస్తుంది, వాటర్ అంతా ఫామ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు పాత్రలు ఎక్కువ లేకుండా మనం ఏదైతే నెయ్యి కరగబెట్టుకోవాలనుకుంటామో ఆ బౌల్ని తీసుకోండి. వెన్న తెలుస్తుంది కదా మనకి ఎంతైతే ఉందో దానికంటే కూడా చాలా పెద్దగా ఉండే బౌల్నే తీసుకోవాలన్నమాట ఇక్కడ కూడా. ఎందుకంటే నెయ్యి కరిగేటప్పుడు పొంగొచ్చి చిన్న పాత్ర అయితే పొంగిపోయి ఒలిగిపోతుంది. సో పెద్దదిగా ఉండేదే తీసుకోవడం మనకు చాలా బెటరు. ఏంటండి డైరెక్ట్గా దాంట్లోనే వేసేస్తున్నారు, అది క్లీన్ చేసేది లేదా అనుకుంటారేమో. లేదండి, ఈ వెన్ననంతా డైరెక్ట్గా ఆ పెంకులో వేసుకున్న తర్వాత పెంకులోనే వాటర్ వేసి నేను క్లీన్ చేసుకుంటాను. చూడండి, మొత్తము ఎక్కడ కూడా కొంచెం కూడా వెన్న లేకుండా తీసేసుకొని పెంకులో వేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ వెన్నని వాష్ చేసుకునేదానికి కొంచెం కూల్ వాటర్ అయితే బాగుంటుంది, గట్టిగా ఉంటుంది అన్నమాట. వెన్న మనకి చేతికి బాగా అంతా విడిపోకుండా బాగా వస్తుంది నీట్గా. అట్లా ఆ పెంకులోనే బాగా వాష్ చేసుకోండి, కలబెట్టుకొని వాటర్ని దాంట్లో వేసేసుకోండి. చూడండి, ఈజీ. ఆ వాటర్ని కూడా మనం వేస్ట్ చేయమండి, చెట్లకు వేసుకుంటే చెట్లకి చాలా మంచిగా పెరుగుదల ఉంటుంది. సో అట్లా 4 టైమ్స్ కడుక్కున్నా మేలే. నేనైతే వాటర్ తెల్లగా వచ్చేంత వరకు ఓపికగా కడుక్కుంటాను. ఎందుకు అంటే బాగా చాలా రోజులు నిలువ ఉంటుంది. ప్లస్ మనం కరిగించేటప్పుడు కింద గస్సి అంటారు కదా, నల్లగా వస్తుంది కదా వేస్ట్, అది కూడా ఎక్కువ రాకుండా కూడా ఉంటుందన్నమాట. ఓకేనా? అంతే అండి, సింపుల్గా నీట్గా ఇంట్లో చేసుకొని మనము హెల్తీగా నెయ్యిని పిల్లలకి బాగా పెట్టుకోవచ్చు అన్నమాట. కూల్ వాటర్ వేయడం వల్ల ఆ పాత్రలో వాటర్ ఉండే దాంట్లో ఏమన్నా కొంచెం ఉంటే కూడా దాన్ని కూడా తీసుకొని వాష్ చేసుకొని ఈ వెన్నెలో వేసేసుకోండి. నెక్స్ట్ కరిగించుకోవడమే. ఓకే, స్టవ్ పైన స్టవ్ వెలిగించేసి పెంకుని పెట్టుకొని కొంచెం ఓపికగా కరిగించుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ చాలా ఇంపార్టెంటే అండి. ఈ నెయ్యిని చేసేటప్పుడు నేనైతే చాలా ఇంట్రెస్ట్గా అక్కడే ఉండి చేస్తాను, పక్కకైతే పోనన్నమాట. గరిటెతో కలబెట్టుకుంటూనే ఉండండి. ఈ పెంకులో చేయడం వల్ల ఈ పెంకుకు పైన ఏదన్నా ఉంటుంది కదా, మనం వాష్ చేసుకున్న పైన కూడా అతుక్కుని ఉంటుంది కదా, అది కూడా కిందకి వచ్చేస్తుంది హీట్ వల్ల. సో అట్లా బాగా గరిటెతో కరిగిపోయేటట్లు బాగా కలబెట్టుకుంటూ కరిగించుకోండి. నాకు ఎందుకో మిక్సీ పట్టడం కంటే కూడా ఇట్లా చేసుకోవడము చాలా ఇష్టము. మిక్సీ పట్టి ఆ మిక్సీ గిన్నెలు అవి కడుక్కోవాలంటే నాకు చాలా తలనొప్పి అనిపిస్తుంది. సో ఈ పద్ధతి నాకు అలవాటు అయిపోయింది, ప్రాసెస్ కూడా ఈజీగా ఉంటుంది. ఈ పద్ధతిలో మీరు చేయండి, ఒకవేళ నచ్చితే నెక్స్ట్ టైం కూడా చేసుకుంటారు. ఓకేనా? కలర్ మారుతుంది చూడండి వీడియోలో, నెయ్యి కలరు. అక్కడే ఉండి ఓపికగా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ స్టేజ్లో ఆ నెయ్యి వాసన స్మెల్ వస్తుందండి, ఆహా అద్భుతం. ఓకే అండి, ఆల్మోస్ట్ నెయ్యి మనకు రెడీ అయిపోయింది, కలర్ కూడా చేంజ్ అయింది. చూడండి, స్మెల్ చాలా మంచి స్మెల్ వస్తుంది ఈ స్టేజ్లో. ఓకేనా? లోపల ఉన్న అది గెస్సి కూడా కలర్ మారింది. సో ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి ఆ బురుగంతా పోయేటట్లు వదిలేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ వదిలేస్తే బురుగంతా పోతుందన్నమాట.
నెక్స్ట్ మనము గిన్నెలోకి తీసుకొని పెట్టేసుకోవచ్చు. చూడండి బురుగంతా పక్కకు తీసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోండి. నేను వీడియో కోసం అప్పుడే పక్కన వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. మామూలుగా అయితే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటానన్నమాట. ఓకేనా. కలర్ చూడండి లోపల మన గసి కూడా ఎక్కువ రాదనమాట వేస్ట్. చూడండి ఎంత బాగుందో కలరు వాసన చాలా బాగుంటుంది. కొంతమంది తమలపాకు కానీ కరివేపాకు కానీ ఏదైనా వేసుకుంటారండి. నేనైతే ఏమీ వేయను. స్మెల్ చాలా బాగుంటుంది. చాలా రోజులు ఉంటుంది. థ్యాంక్ యూ అండి.